నామకంత భక్తులు అనగా దేవుడు జరగక నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి సమయంలో మరి మా నాన్నగారికి కొంచెము అనారోగ్యం. భక్త్యము భయంకరమైన భక్తి. ఈ భక్తి కాదు కానీ లోకానుసారమైనటువంటి భక్తి. మరి శనివారం వచ్చేసరికి మరి 2 పూలహారాలు, టెంకాయలు గుడి కట్టామండి. రోడ్డు పైన గుడి కనపడుతుంది కదా, చిన్న గుడి, అది కట్టింది మేమే. కానీ మా నాయనకు అనారోగ్యం బాగా. మరి ఎంత సేవ చేస్తా ఉన్నా, ఎంత భక్తి పరుడుగా ఉన్న అనారోగ్యం పోనటువంటి స్థితిలో మరి మా నాయన గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మరి కొందరు మా ఊర్లోకి వచ్చినప్పుడు మరి దేవుని గురించి చెప్పినప్పుడు విన్నప్పుడు మరి ఆయన రాను ఆయనలో భక్తి ఏమైపోయింది, ఈ అనారోగ్యము రాను తగ్గిపోతా వచ్చింది. మరి ఎటువంటి స్థితిలో మరి అనారోగ్యం ఉన్నప్పుడు మరి మేము ప్రతిరోజు వెళ్ళి శనివారం ఇక్కడికి వెళ్ళి ఎంతో భక్తిగా చేస్తా ఉన్న సమయంలో కూడా ఆరోగ్యం పోలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని స్వంత రక్షణగా అంగీకరించాడో మరి వెంటనే ఆ చేయి నొప్పి అనేది వెళ్ళిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి నేను కూడా మరి దేవుడు అంటే ఈయన సత్యమైన దేవుడు కదా. చదువు వచ్చేది కాదండి నాకు, చదువు అసలు వచ్చేది కాదు. 10th క్లాస్ మరి పాస్ అవుతారో కాదో అన్నటువంటి సమయంలో 2006లో మరి గురుకుల పాఠశాలలో మరి నేనంతా నా చదువుంతా గండి గురుకుల పాఠశాలలో 2006లో ఫస్ట్ క్లాస్లో అప్పట్లోనే 400 చిల్లర వచ్చాయి. మరి దేవుడు ఎంతో గొప్పగా మరి నాకు మంచి రిజల్ట్ కూడా ఇచ్చాడు. మరి అటువంటి సమయంలో మరి రాను డిగ్రీ వరకు కూడా చదవడం జరిగింది. మరి దేవుడు ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో, విశ్వసించినానో మరి అప్పటి నుంచి నా జీవితము కొంచెం మార్పు జరుగుతూ వచ్చింది. ఎందుకంటే లోకానుసరమైనటువంటి నన్ను దేవుడు మార్చి ఆయన సేవకు పిలుచుకోవడము మరి జరిగింది. ఎందుకయ్యారంటే మరి ఈ లోకానుసరంగా మరి ఎన్ని చేసినా దేవుని సేవలు ఉన్నటువంటి ఆనందము మరొకటి ఈ లోకంలో లేదని గ్రహిస్తూ వచ్చినాడు. మరి ఇక్కడ 2005 నుంచి మరి 2006 మరి నేను సేవలో మరి బాప్తిస్మం తీసుకోవడం జరిగింది 2006 సంవత్సరంలో. అప్పుడు 10th క్లాస్ చదువుతా ఉన్నాను. 2006లో బాప్తిస్మం తీసుకున్నాను. మరి మా తండ్రి మరి మహాదేవన్న, రెండవది విక్రపాలన్న గారు ఉన్నారు. మరి మొట్టమొదటిగా వాళ్ళు ఉన్నప్పుడు కూడా మరి దేవుడు ఎంతగానో మరి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు. మరి పాలన కూడా మాకు అప్పుడు తెలుసండి. మరి అప్పుడు ఆ సమయంలో మరి సంఘం అయితే పెద్దగా లేదు కానీ మరి మహాసభలో ఉన్నప్పుడు అన్న మరి అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి దేవుడు ఎంతగానో మరి చక్కగా అన్న పలకరించేవారు. మరి ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే మరి సేవకు రావడం జరిగిందో మరి ఊళ్ళో మందిరం కట్టడానికి ఇవన్నీ లేవండి. కేవలం ఓన్లీ రేకులు పెట్టాం అంతే. రేకులు పెట్టి చుట్టుకారము పట్టలు కట్టుకున్నాడు. వచ్చేసారండి పల్లెంతా, మొత్తం పల్లెంత కట్టలు ఎత్తుకొని కొట్టడానికి వచ్చినారు. మందిరము ఆపేయాలి, వద్దు, పనికిరాదు. ఎందుకంటే నువ్వు మందిరం కడితే ఈ ఊరు నాశనం అయిపోతుంది. ఏమంటా మందిరం కడితే ఊరు నాశనం అయిపోతుంది. ఎందుకయ్యానంటే మరి లోకానుసారంగా ఈ లోకంలో మరి దేవుడు అంటే తెలియని వారు ఉంటున్నారు ఈ ఊరిలో. మరి తెలిసినా కూడా మరి తిరిగి యథావిధిగా పాప లోకంలో పాపానుసారంగా లోకంలో తిరుగుతూ ఉంటున్నారు. అటువంటి వారికి దేవుడు ఒక మేల్కొల్పు, మరి వాళ్ళు మేల్కొల్పు జరుగులాగా మరి దేవుడు తెలుసుకొని మరి సత్యమైన మార్గంలో వాళ్ళు నడవాలని వాళ్ళ కొరకు మీరు ప్రత్యేకమైన మనవేందైనటువంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. మరి దేవుడిని నమ్ముకోవడం జరిగింది. ఈ విధంగా సేవ చేయడం స్టార్ట్ చేసినాము. రాను క్రమేపీ మరి రెడ్డిస్ కాలనీలు కూడా మరి కొందరికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి అల్పుడైనటువంటి నన్ను దేవుడు ఎన్నుకొని ఆయన బిడ్డగా, ఆయన సేవకుడిగా ఏర్పరచుకొని మరి తిరిగి 2020లో మా సన్, మా చిన్న కుమారుడు డానియల్ పాలు పుట్టినాడు. మళ్ళీ 2023 సంవత్సరంలో చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా దేవుని విడిచిపెట్టారని ఎంతో అది చాలా రకాలుగా నన్ను ప్రోత్సాహపరుస్తూ వచ్చాను. ఎందుకయ్యా, దేవుడు నమ్ముకునేవు కదా, నీకే ఈ విధంగా జరిగింది, నువ్వు ఎందుకుగా నమ్మాలని. కానీ నేను నిరుత్సాహం పడలేదండి. కొంచెం అవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా మరి ప్రభా ఎందుకయ్యా నాకే విధంగా జరిగింది అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, నీకు ఇంకా
మంచి సమయం ఇది. నువ్వు నన్ను వెంబడించేటప్పుడు వెంబడిస్తానే ఉంటున్నావు. ఎందుకంటే ఈ లోకంలో అబ్రహాం గారు 99 సంవత్సరాల 100 సంవత్సరంలో దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు మరి తిరిగి ఒక కుమారుడు నాకు ఉన్నాడండి. మా కుమారుడు పేరు పెద్ద కుమారుడు జోసఫ్. మరి ఎవరు నేర్పిలేదండి కాంగో. ఆ బిడ్డే నేర్చుకుంటూ వచ్చాడు. దేవుని దయలో దేవుని ఆశీస్సులు ఆ బిడ్డ పైన ఉన్నాయి కనుక మరి ఈ విధంగా మా సేవ జరుగుతూ ఉంది. మాకు పిల్లలు పుట్టరండి. 2010 మా పెళ్ళి అయిందండి. 2018 మా పెద్ద కుమారుడు పుట్టాడు. షుగరు మరి ఏం ఇంపాసిబుల్, అట్లా పుట్టడానికి అవకాశమే లేదండి. కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. మా వైఫ్ పేరు కేజీఆ, ఆమె షుగరు 250, 300. అటువంటి సమయంలో కూడా దేవుడు గర్భఫలం ఇవ్వడం జరిగింది. మరి తిరిగి 2020లో కూడా రెండవ కుమారుడు డానియల్ పాల్ దేవుడు గర్భఫలం వచ్చాడు. మరి తిరిగి మేము ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకయ్యా మా జీవితంలో మరి ఒక గుడ్డితనం అనగా మరి చాలా కోల్పోయినాము. మరి నిరుత్సాహపడిపోతా వచ్చినాం. మన బిడ్డను పోయినాడయ్యా. ఎందుకు ఈ లోకంలో చాలా మంది ఏమంటారంటే మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీకే ఎందుకు ఈ విధంగా జరిగిందని చాలా మంది మమ్మల్ని హేళన చేస్తూ వచ్చినారు, అవమానపరుస్తూ వచ్చినారు. అయినప్పటికీ కూడా అవన్నీ తట్టుకొని దేవుడి కొరకు ఈ లోకంలో ఈ ఊరిలో నిలబడము చాలా. వేరే వాళ్ళు అయితే ఉండరండి, నిజంగా చెప్తా ఉంటున్నాను. వేరొక సేవకులైతే వేరొక ఊరి వాళ్ళైతే ఈ ఊరిలో ఉండలేరు. ఎందుకంటే స్థానికంగా ఉండే మరి సేవ జరగదు. కానీ దేవుడు అద్భుతంగా సేవ జరిగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మా సంఘం కొరకు, మా కుటుంబం కొరకు, మా కుమారుడు కొరకు, మరి చదువు కొరకు, అన్నిటి కొరకు మరి అందరూ ప్రేమపూర్వకంగా మనకు సమయంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటాం. దేవుడు మరి సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.